ఎందుకు వచ్చింది ఇదంతా? నీకు వస్తువు కావాలంటే అత్యవసరమా కాదా 10 రోజులు 15 రోజులు ఆలోచించుకొని బజారుకి వెళ్ళి అప్పుడు కొనుక్కోవాలి, కానీ ఫోన్లో చూసి నొక్కేస్తావా? అది ఇంటికి వచ్చి అంత అవసరమా? ఇక కోరిక పుట్టినప్పుడు ఎప్పుడైనా దయచేసి 10 రోజులు నిగ్రహించుకోండి. 10 రోజులు వాయిదా వేయండి, టైం పెట్టండి దానికి. 10 రోజులు వాయిదా వేయండి. ఇవాళ 27వ తారీఖు 23వ తారీఖు మంచిది, మళ్ళీ నెల 3వ తారీఖు 10 రోజులు వేయి. అక్టోబర్ 3వ తారీఖున ఈ విషయం ఆలోచిస్తాను నేను, అంతే. 10 రోజులు వాయిదా వేయి. అంత రేపే కొనాల్సి ఉంటుంది, కొనొచ్చు. అత్యవసరం ఏదైనా విరిగిపోతే ఏం చేస్తాం? అత్యవసరం కాకపోతే వాయిదా వేయచ్చు. మనకు ఒకసారి ఎక్కడో చూసినప్పుడు, ఎవరింటో చూసినప్పుడు ఏదో అనిపిస్తుంది. అటువంటి కోరికలన్నీ వాయిదా వేయాలి. అది భగవద్భక్తి వల్ల సాధ్యం అవుతుంది. భక్తి జ్ఞానం వైరాగ్యం అన్న. భక్తి జ్ఞానానికి దారి చూపిస్తుంది, జ్ఞానం వైరాగ్యం కలిగిస్తుంది. ఎందుకు ఆనందంగా ఉన్నాం అంటే మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. మన ఐశ్వర్యాల కంటే, అన్నిటికంటే, మన దుఃఖాల కంటే, సుఖాల కంటే జ్ఞానం గొప్పది. ఇది శాశ్వతమైతే అయిపోయాయి. ఈ భావన మళ్ళీ 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 కలగాలి. మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా కలగాలి, ఇంటికి వెళ్ళగానే మానేయకూడదు.